ఉన్నారు సార్. మీరు ఇంకా నియంత్రించిన వైఖరి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉంటే ఇప్పుడు సీఎం మన బట్టి విక్రమార్క గారికి కూడా ముఖ్యంగా నాగేశ్వర సార్ కూడా మనకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని. ఎందుకంటే సార్ శ్రమ దోపిడే కాదు సార్, ఇలా చస్తున్నారు ఇళ్ళలో ఉండి నౌకరు లేక వాళ్ళ కుటుంబాలకు కూడా సరైన నౌకరు లేక ఎంతో ఆదాయంతో ఇలా కార్మికులు ఉండుకుంటే ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యి బయటికి పోతున్నాడు. ఎటువంటి పూర్తి హక్కులు లేవు, ఎటువంటి బెనిఫిట్లు లేవు. ఏడ్చుకుంటూ ఆర్టిజన్ కార్మికుడికి మీ అటువంటి పెద్దలు కూడా ఈ యొక్క ఏసీకి అండగా ఉండి ఈ కన్వర్షన్ వచ్చే విధంగా మీరు కూడా కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ సభ ద్వారానైనా ఈ యొక్క ఆడపడుచులను ఈ జిల్లాలో ఎవరైతే కార్మికులు జరిగే పోరాటం, ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మీకు తెలియని రెండు ప్రత్యేకతలు మీకున్నాయి. నేను అనేక కార్మిక పోరాటాల్లో పాల్గొన్నాను. ఒక దశలో అయితే ఈ సమాజంకు రోజు వచ్చేవాడిని. అప్పుడు అనుకున్నాను సపరేట్గా దీని పక్కన ఇల్లు కట్టుకుంటే పని అయిపోతుంది. నేను రోజు ఉదయాన్నే లేచి ఇక్కడికే రావచ్చు కదా. ఎందుకంటే కానీ మీకున్న ప్రత్యేకత ఏంటంటే మీరు 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఆ పిల్లలు కుటుంబ సభ్యులతో ఇవాళ వచ్చినట్టు కనుక బయటికి రోడ్డు మీదకి వస్తే కనీసం అందులో సగం మంది ఉద్యోగంలో ఉన్నా ఇది ఎసెన్షియల్ సర్వీస్ కనుక 20,000 మంది రోడ్ల మీదకి వస్తారు. 20,000 మంది రోడ్ల మీదకి వచ్చాక ఏ సమస్య అయినా పరిష్కారం. రెండో లాభం ఏంటంటే ఇది విద్యుత్ రంగం. మీరు పనాపితే చాలా మంది కరెంట్ షాక్ వస్తుంది. చంద్రబాబు నాయుడుకు కరెంట్ షాక్ వచ్చింది మనకు గుర్తున్నది కదా. 2004లో కరెంట్ షాక్ అయిన ముఖ్యమంత్రి పదవి. అందువల్ల విద్యుత్ రంగంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాజకీయంగా మనగడ సాధించారు. అందుకే ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసేది ఈ న్యాయమైన పోరాటానికి మీరు గతంలో మద్దతు ఇచ్చిన పోరాటం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన పోరాటం, మీరు కన్వర్షన్ అయినరు, మమ్మల్ని కూడా కన్వర్షన్ చేయండి. కాదంటే మళ్ళీ నేను మొదట్లో అన్నట్లు మాకు కన్వర్షన్ అన్న కావాలి, మీకు రివర్షన్ అన్న అవుతుంది అని చెప్పి మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాలకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న వారిగా మరొక్కసారి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఇది రైతుల హక్కుతో ముడిపడ్డది, వ్యవసాయంతో ముడిపడ్డ సమస్య, పరిశ్రమలతో ముడిపడ్డ సమస్య, ప్రజలతో ముడిపడ్డ సమస్య, విద్యార్థులతో ముడిపడ్డ సమస్య. ఈరోజు సమస్త వర్గాలకి ఈ సమ్మె ప్రభావం ఉంటుంది. ఈ సమ్మె జరగకుండా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి మీరే ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు నేను చెప్పినట్టు కేసుతో చర్చ జరపకుండా వండి చేసి తిక్క వేషాలు వేస్తే, పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోరు ఈ ఉద్యోగులు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర గారు వచ్చారంటే మన ఉద్యోగం వెనుక మేధావర్గం మొత్తం ఉన్నటువంటి లెక్క. ఈరోజు కార్మికులు కాదు మేధావులు ఉన్నారు. ఈరోజు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. సిఐటి మరో రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడికి రావడం అంటే ఈరోజు తెలంగాణలో 5 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక సంస్థ మీ వెమ్మటి ఉంది, అని చెప్పి ఈ తెలంగాణలో 600 యూనియన్లు సిఐటికి అనుబంధ సంఘాలుగా ఉన్నాయి. ఈ 600 సంఘాలు ఈ సమ్మెలో మీకు మద్దతుగా ఉంటాయి, మీకు అండగా ఉంటాయి, మీకు తోడుగా ఉంటాయి. వాళ్ళు అనుకోవచ్చు సమ్మె నోటీస్ ఇవ్వగానే మేము ఎస్మా పెడతాం, సమ్మె నోటీస్ ఇవ్వగానే మేము నోటీసులు ఇస్తాం, సమ్మె నోటీసులు ఇవ్వగానే మేము పోలీసులను దింపుతాం, సమ్మె నోటీసు ఇవ్వగానే మేము మిల్లు దింపుతామని చెప్తారు. నేను చెప్తున్నా, సిఐటి జిల్లా కమిటీలో చెప్తున్నా, సిఐటి మండల కమిటీలో చెప్తున్నా, సిఐటి నాయకులారా వెళ్ళండి, ప్రతి విద్యుత్ పంప్ దగ్గర కాపలు కావండి, చూస్తాం. ఆ పద్ధతిలో మీకు అన్ని రకాలుగా ఈ జేఏసీలో అన్ని రకాల యూనియన్ ఉన్నాయి. ఈ జేఏసీలో ఉన్నటువంటి యూనియన్కి ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క కేంద్ర కార్మిక సంఘానికి కూడా అనుబంధంగా ఉన్నాయి. ఈ దేశంలో ఐక్య ఉద్యమాలే
ఈ రోజు ఈ సమస్యలకు పరిష్కారం నమ్మి ఈ రోజు మరి దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని నడుస్తున్నాం. ఇక్కడ కూడా ఐక్య ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ ఐక్య ఉద్యమానికి తెలంగాణలో ఉన్నటువంటి కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరినీ కూడగట్టి మీకు బాధ్యతగా నిలబెట్టే బాధ్యతని మీ అందరి సమక్షంలో, మీ కుటుంబ సభ్యుల సమక్షంలో సిఐటి తీసుకుంటుంది, ఆ బాధ్యత వహిస్తుంది. మీరు పోరాడండి. ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్గనైజింగ్